తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో 4 కొత్త పథకాలు ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతు భరోసా, పంట పెట్టుబడి సాయం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను సర్కార్ అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి గాను ప్రభుత్వం ఫీల్డ్ సర్వే నిర్వహించనుంది. ఫీల్డ్ సర్వే చేపట్టాలని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం నుంచి ఫీల్డ్ సర్వే నిర్వహించి తరువాత ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహించనున్న అధికారులు అనంతరం డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ డేటా ఆధారంగా రూపొందిన తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలుపనున్నారు. కాగా రైతు భరోసా పథకం కోసం అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సన్నాహక చర్యలు ప్రారంభించారు. ఈ నెల 26న సాగుకు అనుకూల భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఎకరానికి 12,000ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికారులు సర్వేకు సిద్ధం కాగా ఈ సర్వే ఈ నెల 20 వరకు నిర్వహించనున్నారు. సర్వే పూర్తయిన తర్వాత సాగుకు యోగ్యం కాని భూముల లిస్టును గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేయనున్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు గ్రామ సభలు నిర్వహించిన ఆమోదం తీసుకుంటారు. అలాగే ఈ నెల 26 నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు పాత రేషన్ కార్డుల్లో మార్పులు కూడా చేయనున్నారు. కాగా కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ఉండనుంది. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, కమిషనర్లకు పరిశీలన నిమిత్తం పంపిస్తారు. తర్వాత గ్రామ సభల్లో వీరి జాబితాను ప్రకటించనున్నారు.